పద్మనాభం పవన్కి చెప్పింది అదే, నువ్వు కనీసం 50 సీట్లు తీసుకుంటే 6% ఓట్లు గ్యారంటీ కొడతావు, నీదంటూ రికగ్నైజ్డ్ పార్టీ అయిపోద్ది, తర్వాత నేను ఎవడో పీకేదే ఉండదు, నువ్వు తక్కువ తీసుకుంటే నష్టపోతావు స్వామి అని చెప్పారు వాళ్ళు ఇంటర్నల్ గా. ఈయన అవసరం లేదు, నా 21లోనే 6 వచ్చేస్తాయి అంటాడు ఈయన. 21 సీట్లలో లెక్కేసుకుంటే 4% కూడా రావడం కష్టం అవుతుంది. అప్పుడు రేపు పొద్దున్న రికగ్నైజేషన్ ఉండదు, అప్పుడు ఏం చేయాలి, ఈ పార్టీ ఉండదు, వీళ్ళందరూ వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరాలి. అది ప్లాన్ బినేమో. ఇప్పుడు క్రిందసారి బీజేపీ పోటీ చేసిందండి, ఎన్ని 15 స్థానాల్లో పోటీ చేసింది. 15 అంటే చివరికి 13 పోటీ చేయనిచ్చారు దాన్ని, గుర్తుంది కదా. ఎంత వచ్చింది అప్పుడు? 2.5% వచ్చింది 2014. 13 స్థానాల్లో పోటీ చేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని జనసేన మద్దతుతో వెళ్తే 2.5% ఓట్లు వచ్చింది. 15కి ఎక్స్ట్రా డబుల్ అంటే 30, కొన్ని 13కి డబుల్ అంటే 26. ఇప్పుడు 21 కదా ఇది. 13కి 2.5% వస్తే వీళ్ళకి ఎంత వస్తుంది మొత్తం కలిపి? 4.5%. ఒకటి రేపు కామన్ సింబల్ కింద ఉండదు, ఇక గాజు గ్లాస్ గుర్తు ఓపెన్ అయిపోతుంది. అది ఆయనకి అర్థం కావట్లేదు. అంటే లేదంటే ఇంకా భారీ మెజార్టీలు రావాలి అన్ని చోట్ల, 21 స్థానాలు. 21 స్థానాల్లో భారీ మెజార్టీ రావాలంటే ఈవెన్ పార్లమెంట్ దాంట్లో 2 సీట్లు, అది అక్కడ పెద్ద అసలు 6% ఎక్కడ వస్తుంది అసలు? ఇంపాసిబుల్ కదా. కాబట్టి అసలు అతను మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? ఎప్పటికీ ఇంకా గాజు గ్లాస్ అనేది అద్దె గుర్తులాగే చూడాలా జనసేనకి? అంతే కదా. అంతే కదా, ఇప్పుడు అదొక సమస్య అయిపోతుంది. రెండోది గాజు గ్లాస్ గుర్తించి వివాదం ఫస్ట్ వెళ్లాల్సినటువంటి ఇది ఇప్పటిదాకా లేట్ అయింది. వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కనుక